రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్రపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీఓ జలజాక్షి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, దానిలో భాగంగా నేడు ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లను జిల్లా కేంద్రానికి తరలించడంతో పాటు ఈ వేస్ట్ ను తొలగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పాడైన సామాగ్రిని ఒకచోటుకు చేర్చాల్సిందిగా కోరారు. ఒక వారం కాలువలు పొడికి తీశామని, మరొక వారం చెత్తను శుభ్రం చేశామని, ఈ వారం పాతబడిన కంప్యూటర్లను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛాంధ్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాల్సిందిగా కోరారు. ప్లాస్టిక్ ని నివారిద్దాం. ముందుకు వస్తే ఎండ వచ్చేస్తాను. నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి ఒక ప్రొఫెషన్లో మనం సెటిల్ అయి ఉండాలి. సో మనకు ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ ఒకటి ఉంటుంది. ప్రతి నెల 3వ శనివారము మన స్వచ్ఛ కార్యక్రమాలు చేయవలసిందిగా, అంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయవలసిందిగా మన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఒక్కొక్క శనివారము ఒక్కొక్క రకమైన ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఒక శనివారం వచ్చి డ్రైన్స్ కాలువలు పూడికి తీయడం జరిగితే, ఒక శనివారం చెత్త కుప్పలు ఎత్తడము. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈ వేస్ట్, ఈ పాడైపోయిన కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేసి ఉంటాము. అవన్నీ ఒక దగ్గరకు చేర్చి అవి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పంపించవలసిందిగా మనకి ఆదేశాలు ఉన్నాయి. వారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఆ కార్యక్రమాలు చేపడుతున్నాము. అన్ని ఆఫీసుల్లో కూడా ఉన్న పాడైపోయిన ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అయితేనేమి ఏదైనా సరే ఈ వేస్ట్ని ఒక దగ్గర చేర్చి మన గ్రామ పంచాయతీ, మనుగోలు గ్రామ పంచాయతీకి మన మండలంలో ఉన్న అన్నీ కూడా కలెక్ట్ చేసి అక్కడ ఒక రూమ్లో స్టోర్ చేసి వాటిలన్నింటినీ మనం నెల్లూరుకి పంపించడం జరుగుతుంది. మన స్కూల్లో ఇప్పుడే మడమ రెండు కూడా ఫోన్ చేశారు, సార్ మా దగ్గర ఒక 20 ఉన్నాయి, మేము పంపిస్తాం, ఎక్కడికి పంపించాలా అని. అలా మన స్కూల్లో కూడా ఏమన్నా ఉంటే మీరు కూడా మన మనుగోలు సచివాలయానికి పంపించవలసిందిగా కోరుతున్నాను. అవన్నీ కూడా మా ఆఫీస్లో ఉన్నాయి కూడా మేము తీసి మనుగోలు ఆఫీస్కి పంపిస్తున్నాము. ఇది ఈరోజు ప్రోగ్రాము. ఇకపోతే స్వచ్ఛాంధ్రకి సంబంధించి మీకు తెలుసు, మీరు ఇక్కడే మనుగోలులో ఉంటున్నారు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే పారిశుద్ధ్య కార్మికులు తెలుసా మీకు? ఇక్కడ క్లాప్ మిత్రాలు తెలీదా? మీ ఇంటి దగ్గరకు వచ్చి చెత్తెత్తుకొని పోతున్నారు, తెలుసు కదా. మరి గమ్మునుంటే ఎట్లా? పొద్దున్నే విజిలేసుకుంటూ వస్తున్నారు, బండి ఒకటి తోసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు చెత్త, మీ డస్ట్బిన్స్లో పెట్టిన చెత్తని తీసి వాళ్ళు తీసుకొని పోయి మనకి మనుగోలుకి కొంచెం దూరంలో ఒక షెడ్ ఉంది, SWPC చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రం అని ఒక షెడ్ ఉంది. అందులో ఈ చెత్త అంతా తీసుకొని పోయి అక్కడ సెగ్రిగేషన్ చేస్తారనమాట. అంటే తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసేస్తారు. తడి చెత్త కింద ఏమేమి వస్తాయి తెలుసా అమ్మా? కరెక్టే, చెప్పింది చెప్పండి. ఇంటిలో వ్యర్థాలు ఉంటాయి కదా, మనకి కిచెన్ వేస్ట్, మిగిలిపోయిన అన్నము, కూరగాయ ముక్కలు, ఇవన్నీ కూడా తడి చెత్త. అంటే ఏవైతే భూమిలో కుళ్ళిపోతాయో వాటన్నిటినీ తడి చెత్త అంటాము. పొడి చెత్త కింద ఏమొస్తాయి? భూమిలో ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా పొడి చెత్త కింద వస్తాయి. వీటన్నింటినీ అక్కడ సెగ్రిగేషన్ చేస్తారు. సపరేట్ అడ్మినిస్ట్రేషన్లో హైరార్కీ ఉంటుంది, పోలీసులో ఉంటుంది, టీచర్స్లో ఉంటుంది, పంచాయతీ లెవెల్లో ఉంటుంది. సో ఇవన్నీ సోషల్ అదే చెప్పింది, కాంపిటేటివ్ పర్పస్